వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసా? ఓం నమః శివాయ కూడా అనుకొని ఉంటాం. వాస్తవాలు ఓం నమః శివాయ అనే మంత్రంలో ఉన్న 5 అక్షరాలు ఉన్నాయి. మంత్రం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చుగా. మరి ఈ మంత్రాన్ని స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఓం నమః శివాయ అంటే ఆ పరమాత్మ శివుని గుర్తు చేసుకోవడమే, ధ్యానించడం మాత్రమే కాదండోయ్. దానివల్ల ఆ దేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించుకుపోతాయని పురాణాలు చెబుతున్నారు. అలాంటి పంచమహాత్ముడికి స్మరిస్తాం. పరిపూర్ణమైన స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరిన ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు. తలస్నానంలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరిన ముక్తి ప్రసాదించమని శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు. శివ పంచాక్షరి స్తోత్రం పూర్తి అయిన తరువాత అలాగే కొన్ని నియమాలు: కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరంలోకి గ్రహిస్తుంది. ఓం నమః శివాయ ఇది మహాశివుణ్ణి స్మరిస్తే గొప్ప మంత్రం. సృష్టిలో ముఖ్యమైన దేవుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో ఒక్కడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం హిందువులు, ముఖ్యంగా దేవుళ్ళలో శివ భక్తులు ఎప్పుడు ఆ శివ పరమేశ్వరుణ్ణి ఓం నమః శివాయ మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు. ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చుగా. యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్ర క్షేమం పూజల్లో ప్రస్తావిస్తారు. ప్రయోజనాలు: ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధగా, భక్తితో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. 108 సార్లు క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే డిప్రెషన్, నిద్రలేని, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగిస్తుంది. స్మరించడం వల్ల కోప ఆవేశాలు తగ్గుతాయి. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఈ వీడియో గనక నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.